చదువుల తల్లి కొలువుదీరిన బాసర క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున శైలపుత్ర రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి పుట్టినరోజుగా భావించే మూలా నక్షత్రం తిథిన సుమారు 50,000 మంది భక్తులు వస్తారనే అంచనాలతో భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వేలాది సంఖ్యలో 9 రోజుల పాటు భక్తులు రానున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులకు కావాల్సిన పూర్తి వసతులతో పాటు ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. బార్గేట్ల ద్వారా ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈవో విజయరామారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? అసలు 9 రోజులు ఎంతమంది జనం వస్తారు, భక్తులు వస్తారు, ఏర్పాట్లు ఏం చెప్పారు? ఓం నమో సరస్వతి నమః. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర నందు మనకు శరన్నవరాత్రులు జరుగుతాయండి. వీటిలో ముఖ్యంగా మనకు మూలా నక్షత్రం అనేది చాలా ముఖ్యమైన రోజు, అమ్మవారి నక్షత్రం. కాబట్టి ఆ రోజు అక్షరాభ్యాసాని కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తారండి. అందులో మాకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొత్తంగా ఆ ఒక్కరోజు 50,000 మంది వరకు వస్తారని అంచనా వేశాం. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లలో గతంలో కొంచెం ఇబ్బంది జరిగిందనే ఉద్దేశంతో అంటే వేరేగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పక్కకున్నది 1000 రూపాయల అక్షరాభ్యాస మంటపంకి వెళ్ళే దారి. అందులో 1000 రూపీస్కి వెళ్తారు. ఇంటూ పక్కకు మీకు బ్యాక్ సైడ్ ఇంకోటి కనబడుతుంది, అది ఇప్పుడు కొత్తగా వేసాము. 150 రూపాయల అక్షరాభ్యాసానికి డైరెక్ట్గా దారి వెళ్తుంది అన్నట్టు. అంటే ఇద్దరు డివైడ్ కావడం వలన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో చేసాం. ఇంకోటి గతంలో దగ్గరగా ఉండేది క్యూ లైను, దాన్ని కొంచెం దూరంగా వెడల్పుగా చేసి అందులో బెంచెస్ వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. వేస్తాం ఆ రోజు వరకు, 9th రోజు వరకు మనకు బెంచెస్ కూడా ఉంటాయి అందులో. అది కాకుండా కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొంచెం దోమలు ఉండే ఆస్కారం ఉంది, దోమల మందులో కొట్టిస్తున్నాము. అయినప్పటికీ కొంచెం ఓపెన్ ప్లేస్ కాబట్టి దోమలు ఉంటాయనే ఉద్దేశంతో కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కాకుండా వాటి పక్కకే 2 మన టాయిలెట్స్, టెంపరీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, అమ్మ అంటే తల్లి పాలు ఇవ్వడానికి కోసం కూడా ఒక బాక్స్ క్యూ లైన్లో పక్కకే బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా పాలు, బిస్కెట్లు, అంటే గతంలో ఒకటే ప్లేస్లో పెట్టేవాళ్ళం పాలు, బిస్కెట్లు. అలా కాకుండా పాలు అందరి భక్తులకు అందాలనే ఉద్దేశంలో క్యూ లైన్ పక్కకే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకుండా విజయ డైరీ వాళ్ళతో సంప్రదించగా వాళ్ళు కూడా మాకు అంటే అక్కడ ఆ క్యూ లైన్లోనే వాళ్ళేమో సేల్ చేస్తారు, మేమేమో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. అంటే క్యూ లైన్ల విషయం పక్కన పెడితే ఖచ్చితంగా వసతి గృహాలకు సంబంధించి ఎవరన్నా భక్తులు వచ్చి బస చేయాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏం సిచ్యువేషన్? అంటే 100 రూమ్స్ ప్రస్తుతం రిపేర్ నడుస్తున్నాయి కదా, ఏం ఏర్పాటు చేశారు ప్రత్యామ్నాయం? వాస్తవమేనండి. అది మనకు ఇది ప్రతి సంవత్సరము ఇలా ఉండదండి. గత సంవత్సరంలో మనం ఏం చేశామంటే 100 రూమ్ల చౌల్ట్రీ రెనోవేషన్ అంతకుముందు ప్రారంభించినప్పటికీ దాన్ని ఆపి అప్పటి వరకు గత సంవత్సరంలో కంప్లీట్ చేశాం. ఇప్పుడు మనకేమవుతుందంటే అది 1 year కంప్లీట్ కాలేదు. నవంబర్లో మనకు అది ఉపయోగంలోకి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలామందికి నేను ఆల్రెడీ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. నిజామాబాద్ కానీ నిర్మల్లో కానీ హాల్ట్ చేసి ఇక్కడికి వస్తే మీకు 2 గంటల 9వ తారీఖు రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రారంభించబడి నెక్స్ట్ డే 6 గంటల వరకు కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా వచ్చి ఇక్కడే అంటే మేము టెంపరీ షెడ్స్ వేస్తాము, అయినప్పటికీ అవి సరిపోకపోవచ్చు. మనకు ఉన్న గదులు మాత్రం ఈ సంవత్సరం తక్కువగానే ఉన్నాయండి, ఇది వాస్తవమే. అర్జిత సేవలకు సంబంధించి 9 days గతంలో అన్ని రకాల అర్జిత సేవలు అందుబాటులో ఉండేది. ఇప్పుడు భక్తులు సంఖ్య పెరిగింది కాబట్టి అర్జిత సేవలు కొనసాగిస్తారా, రద్దు చేస్తారా? లేదండి, ఎప్పుడైనా సేమ్ ఇదే ఉంటుంది. ఆర్జిత సేవలు అక్షరాభ్యాసాలు 9వ తారీఖు మాత్రం అక్షరాభ్యాసాలు తప్ప వేరే ఆర్జిత సేవలు ఏమీ ఉండవండి. ఇది మొదటి నుంచి వస్తున్నదే, అది రద్దు చేయడం జరిగింది. అది కాకుండా విఐపి పాసులు కూడా రద్దు చేయడం జరిగింది. ఇంకోటి కొత్తగా ఈ సంవత్సరం మేము ఏర్పాటు చేసిన దాంట్లో ఆన్లైన్లో చాలామంది కూడా అక్షరాభ్యాసాల టికెట్లు తీసుకుంటున్నారు. వాళ్ళకు సపరేట్గా కొంచెం తొందరగా వెళ్లే విధంగా వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2 కాకుండా ఆ సపరేట్గా వాళ్ళ కోసమే ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఆలయానికి సంబంధించి ప్రత్యేకంగా లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎల్ఈడికి సంబంధించిన లైటింగ్స్తో పాటు ఆలయానికి పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రం చేశారు. ప్రస్తుతం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అవసరమైతే చిన్నపిల్లల కోసం కూడా వసతిని కల్పిస్తూ ఉన్నాం, ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి విజయరామారావు పేర్కొన్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఆలయ ప్రాంగణానికి సంబంధించి అన్ని రకాల దేవతామూర్తులకు సంబంధించిన
ఎత్తున ఎల్ఈడి లైటింగ్స్తో పాటు ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేపట్టారు. ప్రస్తుతం అయితే బాసరాలో ప్రతిరోజు కూడా సుమారుగా 20 నుంచి 25 వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పక్కనున్నటువంటి మహారాష్ట్ర కానీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతితో పాటు పాలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము ఆలయం నుంచే. అదేవిధంగా ప్రసాద వితరణతో పాటు టీటీడీ అన్నదాన సత్రంలో భక్తులు ఎంతమంది వచ్చినా వారందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తామని ఈవో పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా బాసర అమ్మవారి క్షేత్రం దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ హెచ్ఎంటీవీ ఆదిలాబాద్.